నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ప్రకృతి విలయ తాండవం సృష్టించింది. మంచు కొండల విస్ఫోటనం, కొండ చర్యలు విరిగిపడటంతో భారీ వరదలు సంభవించి నివాస ప్రాంతాలు బురద, వరద, నీరు ముంచెత్తింది. ఈ ప్రకృతి విపత్తు భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. మీరు వింటున్న మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై అధికారిక తాజా సమాచారం మారే అవకాశం కూడా ఉంది. ఇక వరదల ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 1600 మంది గల్లంతైనట్లు సమాచారం. ఇక గల్లంతైన వారిలో 300 మందికి పైగా భారతీయులున్నట్లు అధికారులు వెల్లడించినారు. దీంతో నేపాల్లో ఉన్న భారతీయుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. మరోవైపు ఈ విపత్తు తెలుగు రాష్ట్రాల ప్రజలపైన ప్రభావం చూపినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన 23 మంది ఎన్ఆర్ఐలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన 6గురి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. భారీ వరదలకు ప్రధాన వంతెనలు కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని జల విద్యుత్ ప్రాజెక్టులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. విద్యుత్ సరఫరాతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ సైతం స్తంభించడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ నేపాల్ ఆర్మీ, పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా హెలికాప్టర్ల ద్వారా గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు భారత విదేశాంగ శాఖ నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తోంది. అసలు ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు, గల్లంతైన వారిలో భారతీయులు ఎంతమంది ఉన్నారు అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. హైదరాబాద్ మహానగర